కొంతమంది ఎలా ఉంటారంటే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా ఒప్పుకోరండి. ఒప్పుకోకుండా మళ్ళీ అయితే వెనుకకు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఇప్పించి అయితే మళ్ళీ కుట్టించి అయితే సెట్ చేసుకుంటారు. అలాంటిదే ఇదొక కస్టమర్ అయితే చూడండి. ఈ కస్టమర్ వచ్చేసి బ్యాక్ నెక్ అనేది ఒక టెన్షన్ మందం అనేది కిందికి వచ్చేది కొంచెం పైకనే పెట్టాను. అది కూడా చూసుకోలేదండి. అది కొంచెమేనండి, చాలా కూడా కాదు. అది కొంచెంలోనైతే మనకి బ్యాక్ నెక్ అనేది పైకి వచ్చింది. అదైతే బాగా పైకి ఉంది, రౌండ్గా రాలేదు అని అయితే తీసేసి ఇంకో వంక చెప్పేసి మొత్తానికి పైపింగ్ ఇప్పేసి అది కట్ చేయించి మళ్ళీ పైపింగ్ వేసి కుట్టి ఇవ్వండి అని చెప్పారు. చూడండి, మనకి ఇచ్చే డబ్బులకు ఇది మళ్ళీ మళ్ళీ కుట్టాలంటే విసుకొస్తుంది కదా. ఇలాంటి పని పొరపాట్లు మళ్ళీ చేయకండి. ఎప్పుడైనా బ్లౌజ్ కుట్టేటప్పుడు 1-2 సార్లు అయితే కుట్టుకొని చెక్ చేసుకొని ఇవ్వండి. మనం కుట్టేటప్పుడే మొత్తం అయితే చెక్ చేసుకుంటూ కుట్టామంటే ఈ బాధ అనేది ఉండదు కదా. చూడండి, పైపింగ్ అయితే మళ్ళీ అయితే వేసేసాను. ఇక్కడ పైపింగ్ నేను హెమ్మింగ్ అయితే చేసి అని చెప్పారు. మళ్ళీ రావాలి